అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరి మధ్యలో వైరం మనం ఓపెన్గా వాటాల కోసం కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా? దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం, టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం, తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం, దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది నిజం, ఆ టెండర్ పొంగులేటి కంపెనీ దక్కించుకున్నది నిజం. ఇంత ఓపెన్గా కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు మంత్రుల మధ్య తగువు చూసాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వర్సెస్ జూపల్లి గారు. నా అల్లునికి కావాలంటే నా కొడుకు కావాలి, అదేమంటారు చూడు, హాలోగ్రామ్ టెండర్, సీల్ హాలోగ్రామ్ టెండర్లలో అల్లుడికి కావాలని మంత్రిగా, కొడుకు కావాలని మంత్రి గారు, అల్లుడికి కావాలని ముఖ్యమంత్రి గారు. ఇద్దరి మధ్య పంచాయతీ ఎక్కడికి పోయింది? పాపం ఒక నిజాయితీ గల అధికారి, ఒక IAS అధికారి బలైపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఎక్సైజ్ మంత్రి గారు, హాలోగ్రామ్ టెండర్ల పంచాయతీ. మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిది కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా, ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు, నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు. వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు, రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ, ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు గమనిస్తున్నారండి.